హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అశోక చక్రవర్తి. ఇతని పాలనా విధానాన్ని, ఈ పాలనా విధానం ఎలా కొనసాగింది, చివరికి ఈ సామ్రాజ్యం ఎలా పతనమైంది ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం. ఎవరైనా చూడకపోతే చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అశోక ది గ్రేట్ అంటే మౌర్య సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజు. ఇతను 268 నుండి 232 బీసీ వరకు పాలించాడు. ఇతని పాలన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ యుగంగా నిలిచింది. ఇతని జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు, నిర్ణయాలు భారతదేశం మీద ఎంతగానో ప్రభావం చూపించాయి. అశోకుడు చంద్రగుప్త మౌర్యుడి మనవడు, బిందుసారుని కుమారుడు. శిక్షణా సమయంలోనే ఇతడు గొప్పవాడుగా పేరు తెచ్చుకున్నాడు. మొదట ఇతడికి చండాశోకుడు అనే పేరు ఉండేది. అంటే క్రూరమైన అశోకుడు అని అర్థం. 273 బీసీలో బిందుసారుని మరణం తరువాత 4 సంవత్సరాల పాటు సింహాసనం కొరకు వారసత్వ పోరు జరిగింది. చక్రవర్తి అశోకుడు చిన్నతనంలోనే ధైర్య సాహసాలతో, చాతుర్యంతో ప్రసిద్ధి చెందాడు. ఇతను మౌర్య సామ్రాజ్యంలో బలమైన యువరాజులలో ఒకడిగా నిలిచాడు. తక్షశిల మరియు ఉజ్జయిని వంటి ముఖ్య ప్రాంతాల్లో గవర్నర్గా ఉన్నాడు. దీని ద్వారా అతను పాలనా విధానంలో అనుభవం సంపాదించాడు. ఇతని విజయాలు తండ్రి బిందుసారుడికి సంతృప్తిగా అనిపించాయి. రాజకుటుంబంలోని ఇతర యువరాజుల్లో అసూయని కలిగించాయి. బిందుసారుడు అనేక మంది భార్యలు, అనేక మంది కుమారులు ఉండటంతో రాజసింహాసనంపై హక్కు కలిగి ఉన్న వారిలో పోటీ తీవ్రంగా మారింది. అశోకుడి అన్న సుసీమ ప్రధాన వారసుడిగా అనుకున్నారు. కానీ అశోకుడి శక్తి, ప్రజాదరణ ఎక్కువ కావడంతో సుసీమతో పాటు ఇతర సోదరులలో అసహనం పెరిగింది. ఇదే సమయంలో బిందుసారుడి ఆరోగ్యం క్షీణించింది. ఈ విధంగా వీరి మధ్య పోటీ పెరిగి వారసత్వ పోరు ముదిరింది. అప్పట్లో ప్రజల తిరుగుబాటుకు బిందుసారుడు అనుమతితో అశోకుడు తాత్కాలిక పాలకుడిగా రాజధానిని పాటలీపుత్రంలో అధికారాన్ని చేపట్టాడు. ఇది అశోకుడికి పెద్ద అవకాశంగా మారింది. రాజ్యాధికారం చేపట్టిన తరువాత ఇతడు తన అధికారాన్ని మరింత పటిష్టంగా చేసుకున్నాడు. వ్యూహాత్మకంగా నడిచాడు. అలా బిందుసారుడి మరణం తరువాత అశోకుడు పూర్తిగా రాజ్యాధికారం సాధించేందుకు ముందుకెళ్ళాడు. చరిత్రకారుల ప్రకారం అశోకుడు తన 99 మంది అన్నదమ్ములను హత్య చేసినట్లు దివ్యవదనం అనే బౌద్ధ గ్రంథంలో ఈ విషయం ప్రస్తావించబడింది. అయితే ఇతడు తన సోదరుడైన తిష్యుణ్ణి మాత్రం చంపకుండా అతడిని బౌద్ధమతంలో ప్రవేశపెట్టాడు. అశోకుడు చివరికి మౌర్య సామ్రాజ్యపు సింహాసనాన్ని అందుకున్నాడు. మొదట ఇతని పాలన కఠినంగా ఉండేది. శిక్షలను ఎక్కువగా వాడేవాడు. అందుకే ఇతనిని చండాశోకుడు, క్రూరమైన రాజుగా కూడా పిలిచేవారు. కానీ ఇది చక్రవర్తిగా మారిన మొదటి దశ మాత్రమే. బిందుసారుడు, రాణి సుభద్రాంగిల కుమారుడు అశోకుడు. ఇతడి భార్యలు అసంధిమిత్ర, తిష్యరక్షిత, కారువాకి, పద్మావతి, విదిశాదేవి. అశోకుని పిల్లలు కునాలుడు, తివర, మహేంద్రుడు. వీరు శ్రీలంక ధర్మ ప్రచారానికి వెళ్ళారు. అలాగే సంఘమిత్ర కుమార్తెను బౌద్ధ ప్రచారానికి పంపాడు. 2వ కుమార్తె చారుమతి. అశోకుని మనుమలు దశరథుడు, సంప్రతి. ఇతని ప్రధానమంత్రి రాధాగుప్తుడు. ఇతనికి గల బిరుదులు దేవానాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడు అని అర్థం. ఇంకా ప్రియదర్శి అంటే చక్కని రూపం కలవాడు అని. భారతదేశ చరిత్రలో మొట్టమొదటగా శాసనాలను జారీ చేసిన భారతీయ చక్రవర్తి అశోకుడు. ఇతని శాసనాలు బ్రాహ్మీ, ఖరోష్టి, గ్రీకు, అరామిక్ లిపులలో ఉన్నాయి. అశోకుడు రాజ్యపాలనకు వచ్చిన 4 సంవత్సరాల తరువాత 268 బీసీలో పట్టాభిషేకం జరిగిన సందర్భంగా రాజ్యంలోని యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేశాడు. అశోకుని రాజ్యంలో గల రాష్ట్రాలు గాంధార, ఉజ్జయిని, కళింగ, సౌరాష్ట్ర ప్రాంతాలు. కళింగ యుద్ధం 261 బీసీలో భారత చరిత్రలో ఒక కీలక సంఘటన. ఇది చక్రవర్తి అశోకుని జీవితాన్నే మార్గదర్శకంగా మార్చిన యుద్ధం. కళింగ ఇప్పటి ఒరిస్సా రాష్ట్రంగా ఉన్న ప్రాంతం. ఇది సముద్ర తీరాన ఉండటం వల్ల వ్యాపారం, వ్యవసాయం, రవాణా మరియు సైనిక దళంతో బలంగా ఏర్పడింది. అశోకుడు తన సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించాలనుకున్నాడు. కానీ కళింగ మాత్రం స్వతంత్రతను కాపాడుకుంటూ మౌర్యుల ఆధీనంలోకి రాలేదు. అంతేకాకుండా తీర ప్రాంత వ్యాపారాలపై
అధికారం లేకపోవటం వల్ల అశోకుడు తట్టుకోలేకపోయాడు. అలా అశోకుడు 261 బీసీలో కళింగను ఆక్రమించుకున్నాడు. తను చక్రవర్తి అయి 8 సంవత్సరాలలో యుద్ధం జరిగింది. అశోకుడు మహామేఘవాహన వంశస్థుడైన అనంత పద్మనాథుడి మధ్య కళింగ యుద్ధం జరిగింది. ఇప్పటి ఒరిస్సాగా పిలువబడే దయానదీ తీరంలో ఈ యుద్ధం జరిగింది. మౌర్య సేనలు మరియు కళింగ సేనల మధ్య ఘోరమైన పోరాటం జరిగింది. యుద్ధంలో లక్షలాది మంది సైనికులు, సామాన్య ప్రజలు చనిపోయారు. బౌద్ధ గ్రంథాల ప్రకారం సుమారు 1,00,000 మంది మృతులు, 1,50,000 మంది బందీలు, ఇంకా చాలామంది గాయపడినట్టు పేర్కొనబడింది. అశోకుడు విజయం సాధించిన యుద్ధ విధ్వంసాన్ని చూసి తీవ్రంగా కలత చెందాడు. మృతుల సంఖ్య, బాధితుల క్షోభ అతని మనస్సును తాకింది. అదే సమయంలో అతనిలో అహింస, శాంతి, ధర్మంపై ఆకర్షణ మొదలైంది. దీని తర్వాతే అశోకుడు ఇకపై యుద్ధం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధాన్ని వదిలిపెట్టిన ఏకైక పాలకుడు అశోకుడే అని చరిత్రకారులు తెలిపారు. ఈ యుద్ధం భారత చరిత్రలో గొప్ప మలుపు. ఎందుకంటే ఇది ఒక రాజునే మారేలా చేసింది. అశోకుడు చండాశోకుడి నుండి ధర్మాశోకుడిగా మారాడు. కళింగ యుద్ధం తరువాత అతని పాలనలో శాంతి, ధర్మ ప్రచారం ప్రధానంగా నిలిచాయి. దేశమంతా బౌద్ధమతం విస్తరించేందుకు ఇది బలమైన దశగా మారింది. బౌద్ధమతంలోకి మారడానికి ముందు అశోకుడు సాంప్రదాయ హిందూ మతాన్ని ఆరాధించాడు. ఇతని ఇష్టదైవం శివుడని కల్నానుడు తన రాజతరంగిణిలో చెప్పాడు. అంతేకాకుండా అశోకుని సోదరుని కొడుకు నిగ్రోధుని మాటల వల్ల కొంత బౌద్ధమతంపై నమ్మకం ఏర్పడింది అని దీపవంశం, మహావంశం అను గ్రంథాలలో చెప్పబడింది. కళింగ యుద్ధం తర్వాత 259 బీసీలో అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు అని బాబ్రు శిలాశాసనం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఉపగుప్తుడు అనే బౌద్ధ గురువు ద్వారా అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అశోకుడు లుంబిని వనాన్ని దర్శించిన సందర్భంగా అక్కడ వసూలు చేసిన పన్నులను పూర్తిగా రద్దు చేస్తూ అలా ఇక్కడి స్తంభశాసనం వేయించాడు. ఇంకా ఇతను 251 బీసీలో పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. అప్పటికి అశోకుడి పాలనా సమయం 19 సంవత్సరాలు. 3వ బౌద్ధ సంగీతికి మొగలిపుత్త తుస్సా అధ్యక్షత వహించాడు. ఈ సమయంలోనే త్రిపీఠకాల్లో ఒకటైన అభిధమ్మ పీఠకాన్ని మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా బౌద్ధ ధర్మాన్ని విస్తరించాడు. అలాగే దూరదేశాలకు బౌద్ధమత దూతలను పంపించాడు. అంతేకాకుండా అశోకుడు ధర్మ బోధనకు ధర్మగురువులను నియమించాడు. వీరు ప్రజలకు ధర్మాన్ని బోధించడమే కాకుండా అనాథలు, వృద్ధులు, బలహీనులకు సేవ చేయటం, జంతువుల సంక్షేమం వంటి పనులు చేసేవారు. అంతేకాకుండా అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించినప్పటికీ దానిని ప్రజలపై బలవంతంగా రుద్దలేదు. బౌద్ధమత ధర్మాన్ని తన సామ్రాజ్యం అంతా శిలాశాసనాల ద్వారా ప్రచారం చేశాడు. అలా 84,000 బౌద్ధ స్తూపాలను నిర్మించినట్లు బౌద్ధ గ్రంథాలలో చెప్పబడింది. అలాగే అశోకుడు నిర్మించిన స్తూపాలు సాంచి, బార్హూద్, సారానాథ్ వంటివి. 259 బీసీలో అశోకుడు మతాలతో సంబంధం లేకుండా ధర్మ సిద్ధాంతం మొదలుపెట్టాడు. ధమ్మ సిద్ధాంతం లేదా ధర్మ అని పిలుస్తారు. ఇది ఒక మతం కాదు అని, దీనిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిన సూత్రాలని తెలిపారు. ఈ ధమ్మ సిద్ధాంతం విధానం 10వ శిలాశాసనంలో తెలుపబడింది. అశోకుడు బోధించిన ధమ్మం సర్వమత సమ్మతం. ఇతని 10 సంవత్సరాల పాలనా కాలం తర్వాత ధర్మయాత్రలు ప్రారంభించాడు. అంతేకాకుండా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ధర్మయాత్రలకు వెళ్ళేవారు. అశోకుని చివరి పాలనా కాలంలో మరలా తక్షశిలలో తిరుగుబాట్లు ప్రారంభమవగా అశోకుడు కుమారుడు కునాలుడు ఈ తిరుగుబాట్లను అణిచివేశాడు. ఇందుకు కారణం బ్రాహ్మణుల, వేద పండితుల ఆదాయాలపై ప్రభావం మరియు యజ్ఞయాగాలపై నిషేధం వంటి చర్యల వల్ల ఈ తిరుగుబాటుకు దారి తీసింది అని కొన్ని శిలాశాసనాలు, ఇతర గ్రంథాలలో తెలుపబడింది. అశోకుని 2వ భార్య త్రిశరక్షిత ఈ బౌద్ధమతానికి వ్యతిరేకిగా ఉండేది. విషం ద్వారా బోధి వృక్షాన్ని నాశనం చేయగా అది భరించలేక అశోకుడు 232 బీసీలో మరణించాడని మహావంశ గ్రంథంలో తెలుపబడింది. అశోకుడు నిర్మించిన ముఖ్యమైన శిలాశాసనాలు 10. అవి 1వ శిలాశాసనంలో జీవహింస చేయరాదని, 2వ శిలాశాసనంలో రహదారులు, చెరువుల నిర్మాణం, 3వ శిలాశాసనంలో బ్రాహ్మణులను, గురువులను గౌరవించాలి, 4 లేదా 5 శిలాశాసనంలో బానిసలను, యుద్ధ ఖైదీల మానవత్వంతో చూడాలని, 6వ శిలాశాసనంలో ప్రజలందరూ నా బిడ్డలని, 7వ శిలాశాసనంలో
ఇతర మతాల పట్ల గౌరవం ఉండాలని, 8వ శిలాశాసనంలో వేటా విహారయాత్రలకు బదులు ధర్మయాత్రలు వెళ్లాలని, 9వ శిలాశాసనంలో యజ్ఞయాగాలు వీడి ధర్మాన్ని పాటించాలి అని, 10వ శిలాశాసనంలో ధమ్మ సిద్ధాంతం గురించి తెలుపబడింది. అంతేకాకుండా అశోకుడు పాలనా పట్ల ఎంతో శ్రద్ధతో ప్రజలకు బావులు తవ్వించి, చెట్లు నాటించి, విశ్రాంతి గృహాలు నిర్మించి వ్యవసాయ అభివృద్ధి పెంచాడు. మానవులకు, పశువులకు వైద్యశాలలు నిర్మించాడు. అంతేకాకుండా మొట్టమొదటి గుహాలయాలు బరాబర్ గుహలు, ఇవి 4 గుహలు జంతువుల కోసం నిర్మించాడు. భారతదేశంలో నిర్మించిన తొలి గుహాలయాలు. అశోకుడి స్తంభ శాసనాల మీద ఎక్కువ కనిపించే జంతువులు సింహం. సారనాథ్ 4 సింహాల చతుర్ముఖం. దీనినే భారత ప్రభుత్వం జాతీయ చిహ్నంగా స్వీకరించింది. ఈ సింహాల ప్రతిమ కింద 24 పుల్లలు అశోకుని చక్రం ఉంటుంది. అశోకుని మరణం తర్వాత సామ్రాజ్యం 2గా విడిపోయింది. తూర్పు ప్రాంతాన్ని పాటలీపుత్రం రాజధానిగా దశరథుడు, పశ్చిమ ప్రాంతాన్ని తక్షశిల రాజధానిగా కునాలుడు పాలించాడు. కొంతకాలానికి మరలా సంప్రాతి మౌర్య సామ్రాజ్యాన్ని ఏకం చేసి పాలించాడు. ఇతనిని జైన అశోకుడిగా పిలుస్తారు. మౌర్యవంశ చివరి రాజు బృహద్రథుడు. బృహద్రథుని సేనాని పుష్యమిత్ర శుంగుడు. బ్రాహ్మణ సేనాని అయిన పుష్యమిత్ర శుంగుడు 187 బీసీలో బృహద్రథుని చంపి శుంగవంశంను స్థాపించాడు. దీనితో మౌర్య సామ్రాజ్యం పతనమైంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.